హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ. ఈరోజండి నేను సిరిధాన్యాలతో పాయసం చేయబోతున్నానండి. సామలు ఇవి అండి. కొలెస్ట్రాల్ను తగ్గించి వెయిట్ లాస్కి తోడ్పడుతుందండి. మధుమేహము, శ్వాస సంబంధ రోగాలకి ఉపయోగపడతాయండి. ఇప్పుడు వీటిని ఒక పాత్రలో వేసుకున్నాము. వీటిని ఊదర్లు అంటారు. ఈ ఊదర్లలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఇవి రక్తహీనత తీసివేస్తుందండి. వీటిని కూడా ఈ పాత్రలో వేసుకున్నామండి. వీటిని కొర్రలు అంటారు. విటమిన్ B12 ఎక్కువగా ఉంటుందండి. నరాలకు, గుండెకు ఇవి చాలా మంచిదండి. వీటిని కూడా ఈ పాత్రలోకి వేసుకున్నాము. ఇవి అరికెలు అంటారు. ఈ అరికెల్లో విటమిన్ B6, కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, జింకు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇవి చాలా మంచిదండి. వీటిని కూడా ఈ పాత్రలో వేసుకున్నాము. ఈ 4 రకాల సిరిధాన్యాలండి. వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. వీటిని బాగా కడిగినానండి. ఈ నీటిని వంచేస్తామండి. సిరిధాన్యాలను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు మంచి వాటర్ వేసి నానబెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి నానబెట్టుకుందామండి 4 గంటలు. పాయసం కోసము సగ్గుబియ్యం కూడా 1 గంట సేపు నానబెట్టుకుందాము. ఇందులో వాటర్ వేసుకుందాము. పాయసం కోసము బెల్లము కరగబెడదామండి. మీద పెట్టి కరగబెడదామండి. బెల్లం కరిగింది, చల్లారి పెడదాం. సిరిధాన్యాలన్నీ నానినాయండి. ఇవి మెత్తగా ఉడకబెడదామండి. ఈ నీటిలోనే సిరిధాన్యాలు మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు బెల్లం కాంచి చల్లారి పెట్టాను, నీళ్ళు వేద్దాం. గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాము. సిరిధాన్యాలన్నీ బెల్లంలో మెత్తగా ఉడికినాయండి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుందాం. పాలు కాచి చల్లారి పెట్టుకున్న పాలు కొద్దిగా వేసుకుందామండి. ఒక పెనంలో నెయ్యి వేసుకుందాము. అజల్ నట్స్ వేసుకుందామండి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయండి. పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసుకొని వేసుకున్నామండి. తర్వాత కాజు వేసుకుందాము.
తర్వాత బాదము నానబెట్టి పొట్టు తీసి కట్ చేసుకున్నాను, అవి వేస్తున్నాను. తర్వాత ఎండు ద్రాక్ష వేస్తున్నాను. అన్నీ బాగా వేగినాయండి. ఇప్పుడు పాయసంలో వేసుకున్నాము. చివరగా యాలకుల పౌడర్ కలుపుకున్నాము. పాయసం రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సిరిధాన్యాల పాయసం రెడీ అయిందండి. రుచిగా ఉంటుందండి. రుచిగా ఉంటుందని కూడా ఎక్కువగా వాడకూడదండి. మహిళలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. మా మిక్సీ ట్రిక్సీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.